గాజు పెంకులు. చిన్నప్పుడు మా అక్క నన్ను కొడితే విరిగిపోయిన గాజు పెంకులు. బుద్ధుందా నీకు? అది కాదు, ఆ పేపర్ ఈ అతికిద్దామని. పనులన్నీ ఎవరు చేయమన్నా నిన్ను? మింగేవగా వెళ్ళి ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మొద్దు మొద్దు మొద్దు. నీకేమైనా మతిపోయిందా? అన్నిటి పగల కొడుతున్నావు. నేను దీన్ని పగలగొట్టాను. మీ అక్క గుర్తుగా ఉంచుకున్నావని నేను దానికి పేపర్ అంటించాను. అది పగిలిపోతే నన్నేం చేయమంటావు? భోజనానికి ఏం కావాలి? తమరు వేసుకున్నది నా చెప్పులు. థ్యాంక్స్. నేను భోజనానికి వెళ్తున్నాను. నేను వస్తాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డర్ ప్లీజ్. వద్దు. ఒక సెట్టు వద్దు, ఒక సెట్టు కావాలి. ఏంటి సార్? 2 దోశలు. ఓకే సార్. వద్దు, నాకు పూరి. ఓకే, 2 సెట్లు పూరీలు. నాకు దోశ. సరే, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. మీరు పొరపడ్డారు. ఒక పూరి, ఒక దోశ. అచ్చా, ఒక దోశ, ఒక పూరి. ఒక సెట్ పూరి, ఒక దోశ. సరే, మీరే కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకురండి. మేడం పూరి, సార్కు దోశ. కాదు, సార్కు దోశ, మేడంకు పూరి. సార్కు దోశ, మేడంకు పూరి. నీ పేరేంటి? క్యా పేరేంటని అడిగాను. नहीं मालूम. क्या? నువ్వు మింగు. क्या हुआ? क्यों डिस्टर्ब करते हो? సర్లే. ఎవరా? 2000 ఇచ్చి ఒక ఫిగర్ని తీసుకొచ్చాను రా. పీకల దాకా మింగుతోంది కానీ ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కావట్లేదు. సర్లే, నువ్వు ఫోన్ పెట్టి తర్వాత మాట్లాడతాను. అమ్ములా ఉంది. హాయ్ అమ్ము. అక్కడున్నారే ఆయనే నీ కొత్త పార్టీయా? అయిపోయిందా లేక? అయిపోతే రూమ్కి రా. 302. ఏం చూస్తున్నావు? డబ్బిస్తానులే. సార్ ఫ్రెండా? అవును సార్, నా పేరు రఘు. కూర్చోండి. నీకు తాగడానికి కావాలి? కంపెనీ సార్. మీకేమైనా కావాలా? భోంచేద్దామని వచ్చాను, కానీ నా కార్డు ఇచ్చినవి అదిగా అక్కడ ఉందే, అదే ఫుల్గా మింగేస్తోంది. చూడండి, బకాసురుడి చెల్లెలు. సార్, నేను ఒకరోజు అమ్ముతో ఉన్నప్పుడు తను అడిగాను, సూపర్గా ఉన్నావు, ఇష్టమైతే ఉంచుకుంటాను అని. కానీ తను నన్ను చేసుకునే వాళ్ళే ఉన్నారని నన్ను అవాయిడ్ చేసింది. ఏంటమ్మో, చేసుకుంటాను అన్నవాడు వదిలించుకున్నాడా? వాడు వదిలించుకోలేదు సార్, చేసుకున్నాడు. అది మీకెలా తెలుసు?
సార్ సారీ సార్, నేను తొందరపడి ఇలా మాట్లాడాను. అమ్ము నువ్వు తిను. సార్, కట్టుకున్న పెళ్ళాన్ని ఇంకొకరి దగ్గర పంపే ఈ కాలంలో సారీ, ఒక ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా తనని, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. యు ఆర్ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఉంటాను సార్. చెల్లాయి అంటే తప్పవుతుంది. చల్లగా ఉండమ్మో, చల్లగా ఉండు. గౌరీ, సారీ గౌరీ, నేనది పగలగొట్టడం తప్పే. తప్పు నాదేలే. నేనే తొందరపడి తిట్టాను. గౌరీ, రండి. అమ్ము ఇప్పుడే గుడికి వెళ్ళింది. తెలిసి వచ్చాను. లోపలికి రండి, మాట్లాడుకుందాం. పర్వాలేదు. ఇదిగోండి, తీసుకోండి. ఆ రోజు ఈ పత్రాలు నేను తీసుకున్నప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుని ఉంటారు. కానీ అప్పుడు నాకు ఇంకో దారి లేదు. మేమెంతో నమ్మకంతో పంపిన అమ్మాయిని ఎంతైనా తను అటువంటిదే కదా అని మీరు తిరిగి పంపించారంటే నేను లేకపోయినా ఇది తనని కాపాడుతుందనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. ఇక మీదట ఇది నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఈ పత్రాలు తీసుకునే పెళ్లి చేశానని అమ్ముకి ఇంతవరకు తెలియదు. తన దృష్టిలో నేను ఇంతవరకు మంచిదాన్నే. ఇక మీదట కూడా తను ఆ నమ్మకంతోనే ఉండాలి. ఇవి పత్రాలు కావు. నీకు నా మీద ఉన్న నమ్మకం. దాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. అవును, నేను మోహన్నే. నేనే గౌరీ వాళ్ళ అక్కన మాట్లాడుతున్నాను. అక్క, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అక్క? బాగున్నావా? రాజీ ఎలా ఉందక్క? తను బానే ఉంది. మోహన్, గౌరీకి ఫోన్ చేస్తుంటే తను తీయడం లేదేంటి? నేను మాట్లాడే చాలా రోజులైందక్క. ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ? అదెందుకు అడుగుతావులే అక్క. నేను అనవసరంగా వాడిని చోటికి తీసుకువెళ్ళి వెళ్ళి ఆ దరిద్ర నాపేమి. ఎవతివే నువ్వు?
గౌరీ భార్యని ఉంచుకున్న దానికి ఒక గొలుసు కొనేస్తే అది తాళి కట్టినట్ట? అమ్మా ఊరుకోమ్మా, మావయ్య రా నువ్వు. ఏ విషయమైనా ఆయనతో మాట్లాడుకుందాం. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఇంటికి వారసుడు నీ వల్లనే రావాలి. ఈ విషయంలో అడ్డమైన వాళ్ళు భాగం పంచుకోకూడదు. ఒక మగాడికి భార్య కావాలంటే అది తపస్సు లాంటిదే. నీలాంటి నీచురాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు. ఇలా చూడు, గౌరీ నా తమ్ముడు మాత్రమే కాదు, బిడ్డలాంటి వాడు. వాడికి ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలో నేనే నిర్ణయిస్తాను. నువ్వు బయటకు వెళ్ళ. అమ్మా ఓవే పొమ్మంటుంటే నువ్వు రావే. రమ్మంటుంటే రా లోపలికి. నాకన్నీ తెలుసు, నువ్వు నోరు మూసుకొని ఉండు. మీ జీవితంలోని భావాలు ఇందులో అవును ఉన్నాయి. సార్, నిజమే. నావల్ రేపర్ని మీ వైఫ్ చూసారా? లేదు సార్, ఈరోజు తీసుకువెళ్తున్నాను. అయితే మీ అవార్డుని మీరు ముందే రిజర్వ్ చేసుకున్నారనమాట. ముందు రిజర్వ్ చేసుకున్న సీటా అది నా కోసమే ఉంది సార్. అయితే 5 స్టార్ హోటల్లో మాకు పార్టీ. 5 స్టార్ హోటల్ చాలా చీప్ సార్. ఇష్టమైన భార్య చేత్తో ఒక్క ముద్ద తిన్నా అందులోని ఆనందం వేరు సార్. అవును సార్, నిజమే. ఎప్పుడొచ్చావు? ఎందుకు బయట కూర్చున్నారు? అమ్మో 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 ఏది? అమ్మ తన్ని బయటికి పంపేసింది. ఏమైంది? నువ్వు నాకింత పెద్ద ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అలాంటి బజారు ఆడదాన్ని ఇంట్లోకి ఎలా రానిచ్చావురా? అమ్మో ఏది? బయటికి పంపేశాను. తను నా భార్య అక్క. 20 సంవత్సరాలుగా నిన్ను నమ్ముకొని ఒకతుంది. దానికేం సమాధానం చెప్పాలంటావు? రాజీ నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల. తనని నా భార్యగా నీ కోరికెందుకు తన మీద రుద్దుతున్నావు? ఓహో, నిన్నే చేసుకోవాలనుకునే ఇదొద్దు, ఆ ధర్మపత్ని మాత్రం కావాలా? చాలా బాగుందిరా నువ్వు చెప్పే న్యాయం. తను నన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి అక్క. దానికోసం, ఆ వేశ్య కోసం గౌరీ నేను నీ అక్కన్రా. కాదు, నా అక్క అయితే ఇటువంటి పని చెయ్యదు. ఇక నేను నిన్ను ఎప్పటికీ అలా పిలవను. సారీ మావయ్య, మా అమ్మ చేసిన తప్పే. నీదెంతో మంచి మనసు, తను కూడా మంచిదే అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి తన్ని తీసుకురా. ఒక్క నిమిషం. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మేమిద్దరం ఈ ఇంట్లో ఉండం. లోపలికి రండి. ఎక్కడా అమ్ము రాలేదా? లేదు, నేను ఇంకో పని మీద వచ్చాను. అలాగే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. నేను వస్తాను. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్ళండి.
ఆ, నేను అమ్ముతో వస్తాను. అమ్ము, అమ్ము, ఎక్కడికి వెళ్ళావు? ఉన్నట్టుండి ఇంట్లోంచి గెంటేశారు. నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఊరంతా వెతికాను. రాణమ్మ దగ్గర కూడా వెళ్ళాను. నేను మళ్ళీ రానమ్మ ఇంటికి వెళ్తానని నువ్వు ఎలా అనుకున్నావురా? ఎందుకు అలా అనుకున్నావు? సారీ అమ్ము, సారీ, తప్పు చేశాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? సరే, ఊరుకో ఊరుకో, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను.